నా దేహము దేవుని ఆలయం అయి ఉన్నదనియు, దేవుని ఆత్మ నాలో నివసిస్తూ ఉన్నదనియు మీరు ఎరుగరా అంటున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని ఉన్నది. కనుక ఈ దేవుని ఆలయముగా చెప్పబడుతున్నటువంటి ఈ శరీరములో, ఈ శరీరమును దేవుడు మట్టితో చేశారండి. మట్టితో చేసి ఆయన ఆత్మను మనలో ఉంచారు. అందువలన దేవుని యొక్క ఆత్మకును ఈ శరీరమునకు ఒకదానికి ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి పోరాటం. ఈ శరీరం ఏమంటుంది? ఈ లోకంలో ఉన్నవన్నీ కావాలి 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 అంటా ఉంటుంది. ఆత్మ ఏమంటే, దేవుని యొక్క ఆత్మ ఏమంటది? దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా వద్దు 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 అంటా ఉంటుంది. ఆత్మ శరీరం అనుకున్న శరీరం ఆత్మకుడు ఒకదానికి ఒకటి విరోధముగా పోరాటం జరుగుతున్నదంట. కనుక ప్రియమైన వారులారా, ఈ రాత్రి కాల సమయంలో ఎవరికో మేలు చేయాల్సిన అవసరం లేదు. మనకు మనం మేలు చేసుకోవాలి. మనకు మనం అంటే ఈ టాప్ టు బాటమ్, ఈ వెంట్రుకలు కూడా పరిశుద్ధత కలిగి, నడినెత్తి నుంచి అరికాలు సమస్త ప్రతి అవయములు కూడా పరిశుద్ధత మనము కలిగి, ప్రతి అవయములు కూడా పరిశుద్ధత మనము కలిగి ఉంటాం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు అని ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, మేలంటే మనకు మనమే మేలు చేసుకోవాలి. చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా మన అవయవాల్లో ఏ అవయములు కూడా పాపం అనేటువంటిది ఉండకూడదండి. పాపం అనేటువంటిది ఉండకూడదు. చిన్న చిన్న లోపాలు కూడా మన దేహంలో ఉంటాయి. అదే మేలు చేసుకోవటం. కనుక ప్రియమైన వారులారా, ఈ రాత్రి కాల సమయంలో ఒక కాలం రాబోతున్నది. ఆ కాలమును సమాధులలో నిద్రిస్తున్న అనేకులు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకు, కీడు చేసిన వారు అంటే పాపముతో చనిపోయినటువంటి వారు. మేలు చేసిన వారు ఎవరయ్యా అంటే పాపము లేకుండా పరిశుద్ధత కలిగి దేవుని బిడ్డగా మరణించినటువంటి వారు. మనకు సహజమైనటువంటి మరణము సంభవించక మునుపు మన పేర్లు జీవగ్రంథములో రాయబడాలి. మన పేర్లు జీవగ్రంథములో రాయబడాలి.